దావీదు కీర్తన 12వ అధ్యాయం. దావీదు భక్తుడు రాసిన కీర్తన. యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకొన వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. 12వ అధ్యాయం దావీదు భక్తుడు రాసిన కీర్తన ఇది దేవుడి సహాయం కోసము వేడుకుంటున్నాడు. దావీదు భక్తుడు దుష్టులకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దుష్టుల నుంచి విడిపించడానికి సహాయం కోసం అడుగుతున్నాడు. యెహోవా నన్ను రక్షింపు, భక్తి గలవారు లేకపోయిరి, ఎవరు కూడా నన్ను భక్తి గలవారు లేరు, ఎవరు కూడా విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి, మమ్మల్ని రక్షించుకు, మమ్మల్ని కాపాడము అని అడుగుతున్నారు. అందరూ ఒకరితోనొకరు అబద్ధంలో ఆడుతున్నారు, మోసం చేసుకుంటున్నారు, మనసులో ఇచ్చకములు ఆడుతున్నారు. కానీ దేవుడికి నచ్చనిది ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయన వాక్యం సెలవిస్తుంది. అబద్ధాలు ఆడే వారి నాలుకల నుండి దేవుడు వారిని విడిపిస్తానన్నారు. ఎవరైతే అబద్ధాలు ఆడుతున్నారన్నారో వారి నుంచి వారి నాలుకలను నేను ఇక్కడ నీతిమంతుడు నిరుత్సాహ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ 12వ అధ్యాయంలో నిరుత్సాహ మాటలు ఉన్నవి. అలాగే దుష్టుడు మోసపూరిత మాటలు మాట్లాడుతున్నాడు, దుష్టుడు చెలరేగిపోతున్నాడు. అలాగే దీంట్లో మనం చూసినట్లయితే దరిద్రుడు నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడు లేచెదను, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదను అని అంటున్నాడు. అంటే దేవుడు విడుదల మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుడికి రక్షణ కోసం ప్రార్థిస్తున్నారో, లేదంటే ఆపదలో వారికి సహాయం కోసం దేవుని వేడుకుంటారో ఆయన విని ఉత్తరం ఇచ్చే దేవుడు. ఇక్కడ చూడండి, యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవా మాటలు పవిత్రమైనవి. రక్షణ కొరకు ఎవరైతే కోరుకుంటారో యెహోవా వారికి ఉత్తరం ఇస్తున్నాడు. మొరపెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన అంత వెండి అంత పవిత్రములు. దేవుడి మాటలు అంత పవిత్రములు. ఇక్కడ షద్రక్, మేషక్, అబేద్నెగోను మనం గుర్తు చేసుకున్నట్లయితే నెబుకద్నెజరు రాజు వారిని అగ్నిగుండంలో పడవేసినప్పుడు 7 మారులు అగ్నిని ఎక్కువ చేసి పడవేసినప్పటికీ వారు నిల్చున్న దేవుడి కోసం సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడని, దేవుడి కోసం ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధపడ్డప్పుడు దేవుడు వారిని వదిలిపెట్టాల. వారి మొరను ఆలకించి వారితో పాటు ఉండి వారు అందరూ కూడా తెలుసుకునే విధంగా రాజ్యం మొత్తం దేవుడిని సేవించే విధంగా, యెహోవాని దేవుని సేవించే విధంగా చేశారు. అలాగే మన రక్షణ నిమిత్తం దేవుడిని ప్రార్థించినప్పుడు రోమాపత్రిక 10వ అధ్యాయంలో 10వ వచనం చూసినట్లయితే మీరు చూడండి, యేసు ప్రభుని మీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని మీ హృదయంలో విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదువు. ఎలా అనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములలో విశ్వసించును గనుక రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడని లేఖనం చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై నుండి
తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. దేవుడి నామం పేరిట ఎవరైతే ప్రార్థించేసి వేడుకుంటారో వారందరూ కూడా రక్షింపబడతారు, విడుదల పొందుకుంటారు. ఈ వాక్యాన్ని మీరు విశ్వసించినట్లయితే ఆమేన్ లైక్ చేయండి. నజరేయుడైన దేవా, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, మాకు మీ రక్షణను ప్రసాదింపచేయగలుగుతాను. దుష్టుడు తండ్రి చెలరేగినప్పటికీ కూడా మాలో మీరుండి నడిపించిన తండ్రి, నేను మమ్మల్ని కాపుదల నుంచి నడిపించి వేడుకుంటున్నప్పుడు ఆ దుష్టుల నుంచి తప్పించి నడిపించి జ్ఞానం చేత నింపి నడిపించి వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. షాలోమ్.